హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే 2024 బాటనీ పేపర్ ఫస్ట్ ఇయర్ పేపర్ ఏంటంటే ఒకసారి చూద్దాం. ఏ చాప్టర్స్ నుంచి ఏ విధంగా మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ కోసం వచ్చే చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ కొంచెం చూడండి, వాట్ ఈజ్ ఫ్లోరా. ఇది మనకి ఫస్ట్ చాప్టర్ ఏదైతుందో దానికి సంబంధించిన క్వశ్చన్. సెకండ్ వచ్చేసరికి నేమ్ 2 డిసీజెస్ కాజ్డ్ బై మైకోప్లాస్మాస్. ఇది సెకండ్ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. అలాగే థర్డ్ కొంచెం చూద్దాం, హూ ఆర్ హెర్బలిస్ట్. హెర్బలిస్ట్ అనేది థర్డ్ చాప్టర్ ఏదైతుందో దానికి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, 4th 5th కూడా మనకి 5th చాప్టర్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ సంబంధించిన క్వశ్చన్ ఇది. వాట్ ఈజ్ మెంట్ బై పార్థెనోకార్పిక్ ఫ్రూట్. అలాగే మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఎపోకార్పస్ అండ్ సింకార్పస్ ఓవరీ. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి గివ్ ద టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎలియం సెపా. ఇది మనకి ఏంటంటే ఏదైతే 8th చాప్టర్ ఉందో 8th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. 6th క్వశ్చన్ ఏదైతుందో అది ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఆస్మోసిస్ అని అడగడం జరిగింది. ఇదైతే 9th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్. అదేవిధంగా మనకి ఏంటంటే వాట్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ లింక్డ్ బై గ్లైకోసైడిక్ బాండ్స్. ఇది మనకి ఏదైతే 10th చాప్టర్ ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫేజెస్ ఆఫ్ సెల్ సైకిల్. సో సెల్ సైకిల్ అంటే ఏంటంటే ఇది 11th చాప్టర్ ఏదైతుందో సెల్ సైకిల్ సెల్ డివిజన్ దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసరికి మనం చూడొచ్చు. నెక్స్ట్ నేమ్ ద టైప్స్ ఆఫ్ ల్యాండ్ ప్లాంట్స్ ఇట్ కెన్ బి టాలరేటెడ్ సాలియంట్ ఆఫ్ ద సీ. సో ఇది మనకి ఏంటంటే ఏదైతే 13th చాప్టర్ ఉందో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇది ఓవరాల్గా ఏదైతే మనం బ్లూ ప్రింట్లో అనుకున్నామో ఫస్ట్ చాప్టర్ నుంచి వచ్చింది, సెకండ్ చాప్టర్ నుంచి వచ్చింది, థర్డ్ నుంచి వచ్చింది. నెక్స్ట్ 4th చాప్టర్ లేదు, 5th చాప్టర్ 2 క్వశ్చన్లు వచ్చినాయి. నెక్స్ట్ 8th 9th 10 అదే మనకి 11 12 లేదు, 13 చాప్టర్ నుంచి అయితే మాత్రం యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారమే క్వశ్చన్స్ అని కూడా రావడం జరిగింది 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో. నెక్స్ట్ 4 మార్క్స్లో 11th క్వశ్చన్ చూడొచ్చు, రైట్ ద రోల్ ఆఫ్ ఫంగై ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇది మనకి ఏదైతే సెకండ్ చాప్టర్ అనుకున్నామో బయాలజికల్ క్లాసిఫికేషన్ దానికి సంబంధించిన క్వశ్చన్. అలాగే 12th వచ్చేసరికి ఈ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రోయోఫైట్స్. ఇది 4th చాప్టర్ ఏదైతుందో ప్లాంట్ కింగ్డమ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. అలాగే 13th వచ్చి డిఫైన్ జూనల్ ఫేజ్ ఒకటి రిప్రొడక్టివ్ ఫేజ్. ఇది మన 6th చాప్టర్ ఏదైతుందో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. అలాగే 14th క్వశ్చన్ వచ్చేసరికి నాన్ ఎసెన్స్ ఫ్లోర్ పార్ట్స్ ఆఫ్ ఫ్యాబేసీ. ఇది మనకి ఏదైతే 8th చాప్టర్ అనుకున్నామో దానికి సంబంధించిన క్వశ్చన్. 15 వచ్చేసరికి మనకి రెస్టింగ్ ఫేస్ ఇంటర్ఫేస్ గురించి అయితే అడగడం జరిగింది. ఇదైతే మనకి సెల్ సైకిల్ సెల్ డివిజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది మనకి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఆర్ న్యూక్లియోసోమ్స్. సో న్యూక్లియోసోమ్స్ అనేవి వచ్చేసరికి ఏంటంటే మనకి ఏదైతే 9th చాప్టర్ అనుకున్నామో 9th చాప్టర్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూడండి, లెంట్ సెల్స్కి స్టోమాటాకి డిఫరెన్స్ సరిగ్గా 12th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 18 వచ్చేసరికి ఇక్కడ 0-5 స్టార్ క్లాసిఫికేషన్ అడిగింది 13th చాప్టర్ ఏదవుతుందో దానికి సంబంధించిన క్వశ్చన్. సో ఇది కూడా ఎక్కడ డివేట్ అవ్వకుండా యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అలాగే 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, రూట్ మోడిఫికేషన్ ఒకటి అడిగాడు 9th క్వశ్చన్ 5th చాప్టర్. అలాగే 7th చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అడిగాడు యాంజియోస్పెర్మ్స్లో. అలాగే నెక్స్ట్ 12th చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైకార్టూట్ వాళ్ళకి ఎడ్ఫోన్ స్ట్రక్చర్ అయితే అడగడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ ఏపీ 2024 పేపర్ ఏదైతే ఉందో మార్చ్ పేపర్ ఇది. దీని గురించి మనకి మ్యాక్సిమం ఏదైతే బ్లూ ప్రింట్ అనుకున్నామో దాన్ని బేస్ చేసుకుని పేపర్ మొత్తం ఎక్కడ రావడం జరిగింది, ఎక్కడ డీవియేషన్ లేదు. ఓకే స్టూడెంట్స్, వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.